పేదవాళ్లకు చాలా సహాయం చేశాడు. అభిమానులకు ఆర్థికంగా తోడ్పడ్డాడు. ఒకసారి ఒక అభిమానికి ఆసుపత్రి ఖర్చుల కోసం కొన్ని $1,000 వరకు సహాయం చేశాడు. నేను బాధ చూశాను, అందుకే ఇతరుల బాధ నాకు అర్థమవుతుంది అని అతను చెప్పాడు. ఈరోజు స్పీడ్ ప్రపంచ ప్రసిద్ధం చెంది ఉండొచ్చు. స్టేడియంలలో అభిమానులు, దేశాల ప్రయాణాలు, ఫుట్బాల్ దిగ్గజాలతో భేటీలు. కానీ తన మూలాలను అతను ఎప్పుడూ మర్చిపోలేదు. ఇంకా కూడా అభిమానులతో నిజాయితీగా మాట్లాడతాడు. ఇంకా కూడా కెమెరా ముందు నిజమైన మనిషిలానే ఉంటాడు. స్పీడ్ జీవితంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అతడు ఎన్నోసార్లు తన మీద తనకే కోపం తెచ్చుకున్నాడు. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను, నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను అనే ప్రశ్నలు అతన్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వలేదు. కొన్ని లైవ్ల తర్వాత కెమెరా ఆఫ్ చేసి ఒంటరిగా కూర్చొని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్ళు అతడిని బలహీనుడిని చేయలేదు. అవే అతడిని మరింత బలంగా మార్చాయి. స్పీడ్కు ఎవరైనా ప్రేమ చూపిస్తే అతడు వెంటనే ఎమోషనల్ అయిపోతాడు. అభిమానులు చిన్న మెసేజ్ పంపినా, నువ్వు మా జీవితాన్ని మార్చావు అని కామెంట్ పెట్టినా అతని ముఖంలో మార్పు కనిపిస్తుంది.